ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అరుణాచలం ఇది అపార కైలాస ధామం. ఈ పేరు వింటేనే మనసు తనువు పులకిస్తుంది. ఏదో ఆత్మీయత ఉప్పొంగుతుంది. దీనికి కారణం మన అందరికీ తండ్రి అయిన దేవాది దేవుడు ఆ పరమశివుడు కొండగా వెలసిన ప్రాంతం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తలుచుకుంటే ఎలాంటి భావమైతే కలుగుతుందో అలాంటి భావమే ఇక్కడ పరమశివుణ్ణి తలుచుకుంటే కలుగుతుంది. అనాది కాలం నుంచి ఉన్న ఆ పరమేశ్వర స్వరూపమే అరుణాచలంలో కొండ రూపంలో మనకు దర్శనమిస్తాడు శివుడు. ఎవరైతే అరుణాచలంలో అడుగు పెడతారో వారి జీవితంలో అన్ని పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి అంటారు. కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే ముక్తి లభిస్తుంది అంటారు. కానీ కేవలం అరుణాచల శివ అనే నామస్మరణతో ముక్తిని కలిగించే క్షేత్రం అరుణాచలం. ఇక్కడ ఉన్న శివుడు లింగరూపమో లేక విగ్రహ రూపమో కాదు, ఒక పెద్ద ప్రాంతం. అదే కొండ ప్రాంతం. ఆ కొండగానే ఇక్కడ శివుడు వెలసాడు. ఈ కొండే సృష్టి యొక్క మూలం అని చెప్తారు. ఎందుకంటే ఈ కొండ 260 కోట్ల సంవత్సరాల నుంచి ఉందట. ఈ కొండ సామాన్యమైనది కాదు. మన అజ్ఞానాన్ని కాల్చి బూడిద చేసి మనలో ఉన్న జ్ఞానజ్యోతిని వెలిగించే అగ్నికణం ఈ కొండ. ఈ కొండే శివుడు, దీపం, అగ్ని అన్నీ. అలాంటి ఈ కొండ శిఖరం పైన మరొక దీపాన్ని వెలిగిస్తారు. దానినే మహాదీపం అంటారు. ఈ మహాదీపాన్ని కార్తీక మాసంలోనే వెలిగిస్తారు. ఈ మహాదీపాన్ని ఎప్పుడు, ఎందుకు, ఎలా వెలిగిస్తారో చూద్దాం. అరుణాచలంలో కార్తీక భరణి నక్షత్రం రోజున ప్రధాన ఆలయంలో గర్భగుడిలో భరణి దీపాన్ని ఉదయం 4 గంటలకు వెలిగిస్తారు. ఈ దీపాన్నే అరుణాచల కొండ శిఖరం పైకి ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లి సాయంత్రం 6 గంటల తరువాత మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని 250 కేజీల బరువు, 5 అడుగుల ఎత్తు ఉన్న బకెట్ వంటి ఆకారానికి 350 మీటర్ల బట్టను ఉపయోగించి దానికి 1000 కిలోల ఆవు నెయ్యిని పట్టించి కొండ శిఖరంపైకి తీసుకెళ్లి దీనికి దీపాకృతిని కలిగించి సాయంత్రం 6 గంటల తరువాత భరణి దీపంతో దీనిని వెలిగిస్తారు. ఇదే మహాదీపం. దీనినే కృతికా దీపోత్సవం అంటారు. ఇది 10 రోజుల పాటు అలానే ఉంటుంది. దీనినే అరుణాచల కార్తీక దీపోత్సవం అంటారు. ఇలా ఆ కొండపైకి ఆ దీపాన్ని తీసుకెళ్తున్నప్పుడు పూజారులు, అటవీశాఖ సిబ్బంది, భక్తులు వీరంతా కూడా ఆ పరమశివునిపై నడుస్తున్నందుకు శివయ్యను క్షమించమని వేడుకుంటూ కొండ శిఖరంపైకి వెళ్తారట. ఆ సమయంలో ఎవ్వరూ కూడా శివనామ స్మరణ ఆపరట. అలా ఆపితే అది ఎంతో అపచారమని, శివుని ఆగ్రహానికి గురవుతామని వారి నమ్మకం. ఎందుకంటే స్వయంగా ఆ కొండే శివుడు. ఆయనపైకి మనం కాలుతో తొక్కుతూ వెళ్తున్నాం కదా, అది పాపం కనుక. అయినా స్వామి, నీ కార్యాన్నే చేస్తున్నాం కనుక మమ్మల్ని మన్నించి అనుగ్రహించు అంటూ దీపోత్సవాన్ని చేస్తారట. ఈ దీపం కొన్ని మైళ్ల దూరం వరకు కూడా కనిపిస్తుంది. దీనిని చూడడానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అరుణాచలంలో వెలిగించే ఈ కృతికా దీపోత్సవాన్ని చూడడానికి దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, అతిరథ మహారథులు, యక్షులు, గంధర్వులు అందరూ మానవలోకంలో కాక మిగిలిన లోకాల్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా గుప్త రూపంలో ఈరోజు ఇక్కడకు వస్తారట. అంటే ఇది ఎంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమో ఆలోచించండి. అందుకే ఇక్కడ ఎలాంటి పొరపాటు చేయకూడదు. ఇక్కడ ఈ దీపాన్ని ఈ సమయంలోనే ఎందుకు వెలిగిస్తారు అంటే పరమశివుడు బ్రహ్మ విష్ణువులకు అజ్ఞానాన్ని తొలగించేందుకు అగ్నిలింగంగా ఆవిర్భవించిన రోజు పౌర్ణమి కృతికా నక్షత్రం. అందుకే ఆ సందర్భంగా మనము ఆ స్వామిని జ్వాలారూపంలో చూడలేదు కాబట్టి ఆ రూపానికి బదులుగా ఆ ప్రదేశంలో ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. దీనినే మహాదీపం అంటారు. ఈ దీప దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. ఈ దీపోత్సవం చూసిన వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. దీపోత్సవం తరువాత అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి రోజున తమిళులు అంతా తమ ఇళ్లలో దీపాన్ని వెలిగించుకుంటారు. వాళ్లకు అప్పుడే కార్తీక మాసం మొదలవుతుంది. తిరువన్నమలైలో గిరివలయం అంటే అది ఎంతో పుణ్యం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు స్వయంగా కొండే శివుడు కనుక ఆ కొండ చుట్టూ మనం నడుస్తున్నాం కనుక నన్ను క్షమించు స్వామి, నీపై కాలు పెడుతున్నందుకు అని చెప్పుకొని అరుణాచల శివ అనే నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎక్కడా ఆగకూడదు అని లేదు. నిదానంగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని వేరే ఏమి ఆలోచనలు లేకుండా ఆ శివుడిని అనుభూతి చెందుతూ గిరి ప్రదక్షిణ చేయండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమీ కోరుకోకూడదు. నువ్వు గిరి ప్రదక్షిణ చేస్తున్నావు అంటే నీ కోరిక ఏమిటో దేవుడు తెలుసుకోలేడా?
కాబట్టి మన కోరికను శివయ్యకు వదిలేసి అది ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది కనుక శివుడిని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయండి. గిరి ప్రదక్షిణ చేస్తే ఆ అనుభూతే వేరు. అది చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. కాబట్టి మనకు ఏది జరిగినా అది ఆయన అనుగ్రహమే కదా. నువ్వు ఏది అనుగ్రహించాలి అనుకుంటున్నావో అదే అనుగ్రహించు స్వామి అంటూ సర్వం ఈశ్వరార్పణం అనుకొని అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అనుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.